హాయ్ అండి, మీలో ఎంతమందికి కార్తీక పౌర్ణమి నోములైతే ఉన్నాయి? మాకైతే లేవు, కానీ ప్రజెంట్ అయితే నేను గుడికైతే వెళ్ళాను. కార్తీక పౌర్ణమి రోజు నేను మా బుడ్డిదైతే వెళ్ళాము. కాసేపు అంటే దీపాలది వెలిగించి మా బుడ్డిదానికి కూడా కొంచెం ఎప్పుడు చదువు 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 అని రిలాక్స్ చేయడానికి అయితే తీసుకొని వెళ్ళానండి. ఇంకా మేము వెళ్ళేసరికల్లా కరెక్ట్గా ఆకాశ దీపం అయితే పెడుతున్నారు గరిస్తంభానికి. ఇంకా అక్కడ నుండి మేము 365 ఒత్తులు వెలిగిస్తే మంచిది ఆ రోజు అని చెప్పారు. ఇంకా చెప్పగానే ఫస్ట్ అయితే ఉసిరి చెట్టు కింద, తర్వాత మారేడు చెట్టు కింద, ఇంకా తర్వాత బిల్వ పత్రాలు ఏవో ఉంటాయి కదా, సో ఆ చెట్ల కింద అలాగా 3 చెట్ల దగ్గర వెలిగిస్తే మంచిది అని అన్నారు. ఇంకా మేమైతే అక్కడ వెలిగించేసి ఇంకా తర్వాత గరిస్తంభం దగ్గర వెలిగించాను. ఇది నార్మల్గా అయితే పాత గుడి, పక్కన కొత్త గుడి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇంకా ప్రజెంట్ అయితే ఇంక ఎలాగైతే వెలిగించేసాను, అస్సలు అయితే ఖాళీ లేదు. చూసారు కదా, ఒక మనిషి లెగిస్తే ఒక మనిషి పెట్టే అంత ఇదిగా అంత రష్గా అయితే ఉంది. చాలామంది నోవులు చేసుకుని వచ్చి ఇక్కడ దానాలు అయితే ఇస్తారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.